Fifth class mathematics, additions and subtractions. Worksheet 4. Observe the given table. Do the following. పట్టికను పరిశీలించి క్రింద వాటిని చేయండి. దిస్ వన్ ఈస్ టేబుల్. Here is items names and cost. Their cost. Say 1. If you have 5,000 rupees, select which 2 items you can buy with that amount. మన దగ్గర 50,000 ఉన్నట్లయితే ఆ డబ్బుతో మనం ఏ 2 వస్తువులను కొంటాము? 50,000తో. చూడండి, 50,000తో ఏ 2 వస్తువులు వస్తాయో. సెల్ ఫోను వస్తుందా? $50,000. టీవీ 35,000. నెక్స్ట్ కూలర్ 50,000. 2 items 50,000. Next, write down here TV and cooler. Are you right? Do the following. క్రింది వాటిని చేయాలి. Find the total price of the TV and fridge. టీవీ, ఫ్రిడ్జ్ కాస్ట్ టోటల్ కనుక్కోవాలన్నమాట. ఆ విధంగా రాయాలి. కాస్ట్ ఆఫ్ ది టీవీ 35,000. కాస్ట్ ఆఫ్ ది ఫ్రిడ్జ్ 46,000. టోటల్ అమౌంట్ 81,000. టీవీ అండ్ ఫ్రిడ్జ్. నెక్స్ట్ వచ్చేసి మరియు నెక్స్ట్ ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రైస్ ఆఫ్ ది సెల్ ఫోన్ అండ్ కూలర్. సెల్ ఫోను మరియు కూలర్ ధర తేడా కనుక్కోవాలి, డిఫరెంట్ కనుక్కోవాలి. కాస్ట్ ఆఫ్ ది మొబైల్ 24,000. కాస్ట్ ఆఫ్ ది కూలర్ 15,000. మైనస్ మొబైల్ టు కూలర్. మొబైల్ నుండి కూలరు తీసేస్తే మనకు 9,000 వస్తుందన్నమాట. ఎస్, రైట్ డౌన్. Find the highest
price and the lowest price from the టేబుల్లో ఉండేటువంటి మనం అత్యధిక డిఫరెంట్ కనుక్కోవాలి. హైయెస్ట్ ప్రైజ్ 46,000, లోయెస్ట్ ప్రైజ్ 800. Next, add the highest price and lowest price. Highest price 46,000, lowest price 800. Total 46,800. Next, subtract the lowest price from the highest price. అత్యధిక మరియు అత్యల్ప ధరల భేదం తెలుసుకోవాలి. డిఫరెన్స్ highest price 46,000, lowest price 800. The difference price 45,200. Akash bought one cell phone, one fan and one steady light. He got 25,000 concession. How much does he need to pay finally? ఆకాష్ ఒక సెల్ ఫోను, ఒక ఫ్యాను మరియు ఒక స్టడీ లైట్ కొన్నారు. 25,500 తగ్గింపు లభించింది. చివరగా అతను చెల్లించాల్సిన మొత్తం ఎంత? సెల్ ఫోన్ ఆఫ్ ఆకాష్ ప్రైస్ 24,000, cost of fan 1,500, cost of the steady lights 800, total amount 25,300. Akash concession 2,500 minus in 25 300 మైనస్ ఎన్ అంటే 25 3,000లో నుండి 2,500 తీసేయాలి. ఆకాష్ పెయిడ్ ఫ్యామిలీ అమౌంట్ 22,800. Worksheet 5. Write the subtraction fact for given additions. ఇచ్చిన కూడికలకు సంబంధించిన తీసివేత వాక్యాలను రాయండి. ఎస్, అడిషన్. నెక్స్ట్ సబ్ట్రాక్షన్. Look carefully
and add first three amounts, next three amounts minuses. Next do the following. 56,384 plus 48,364 minus 38,486. ఇక్కడ తీసేయాలన్నమాట. ఈ ఫస్ట్ టోటల్ టూ అమౌంట్స్ యాడ్ చేయాలి, మళ్ళీ తర్వాత మైనస్ చేయాలన్నమాట. ఆ విధంగా చేయాలి. నేను చేశాను చూడండి. నెక్స్ట్ బి 43,768 plus 4,325 minus 5,238. ఆ టూ అమౌంట్స్ ప్లస్ చేసి వచ్చిన దాన్ని తర్వాత ఆ అమౌంట్లో నుండి బిగ్ అమౌంట్లో నుండి ఆ 5,238 మైనస్ చేయాలి. చూసారా? నెక్స్ట్ సమ్. What should be added to the sum of 54,656 and 13,426 to get 71,181? 54,656 మరియు 13,426 అమౌంట్లను యాడ్ చేయాలి. మళ్ళీ నెక్స్ట్ చూడండి, అక్కడ ఆ విధంగా చేయాలి. మొత్తం కలిపితే 71,181 వస్తుందన్నమాట. 54, 13 అవి యాడ్ చేయాలి. మళ్ళీ వచ్చిన అమౌంట్ను 71,000లో నుండి ఆ 68 అమౌంట్ను లెస్ చేస్తే నెక్స్ట్ 3,105 వస్తుంది కదా. అట్లా అప్పుడు ఆ టూ అమౌంట్స్ కలపాలన్నమాట. 68,076 ప్లస్ 3,105 కలిపితే 71,181 వస్తుందన్నమాట. ఈ విధంగా చేయాలి. రైట్ డౌన్ కేర్ఫుల్లీ. నెక్స్ట్ సమ్. ఈశ్వర్ earns rupees 37,648 and his wife earns 25,367. If they spent 38,600, how much money do they save? ఈశ్వరేమో 37,645, అతని భార్య వచ్చేసి 25,367. ఆ టూ అమౌంట్స్ను యాడ్ చేయాలి. చూడండి, మళ్ళీ
దాంట్లో నుండి 38,600 లెస్ చేసేయాలి. అప్పుడు మిగిలినదే సేవ్ చేసినటువంటి అమౌంట్ అన్నమాట. ఈశ్వర్ హ్యాండ్స్ ది మనీ. మళ్ళీ నెక్స్ట్ హిస్ వైఫ్ హ్యాండ్స్ మనీ. దాంట్లో నుండి అవి తీసేసి రెండు కూడాలి. కూడిన తర్వాత 38,600 లెస్ చేయాలి. లెస్ చేయంగా వచ్చిన అమౌంటే వాళ్ళు సేవ్ చేసినటువంటి అమౌంట్ అన్నమాట. రైట్ డౌన్. Write down carefully. Next, worksheet 6. 1. Do the following. క్రింది వాటిని చేయాలి. ఏ 75,360 ప్లస్ 38,465 ఈజ్ ఈక్వల్ టు డాష్ ప్లస్ 78,360. అక్కడ వచ్చేసి ఆ 3 అమౌంట్స్ని యాడ్ చేస్తే వచ్చే మొత్తంలో నుండి, అంటే ఇక్కడ వచ్చేసి అట్లా టోటల్ చేయని అవసరం లేదు. ఇక్కడ అమౌంట్స్ను ఈ అమౌంట్ ఆ సైడ్ అమౌంట్ ఈ సైడ్కు వేస్తే సరిపోతుందన్నమాట. 78,000కు ముందుగా 38,000 అనేది కలిపితే సేమ్ అమౌంట్ అన్నమాట. ఈ టూ అమౌంట్స్ సేమ్ అయ్యేలాగా ఈక్వల్ అన్నమాట. అదేవిధంగా బిలో కూడా అంతే. బిలో కూడా అట్లే చూడండి. ఈ టూ అమౌంట్స్ ప్లస్ చేయాలి. అప్పుడు ఆ డాషెస్లో ఈ అమౌంట్ని ఈ సైడ్, ఆ అమౌంట్ని ఈ సైడ్ పెట్టేసాలి అన్నమాట. అంటే ఇక్కడ సి వచ్చేసి 21,543 ప్లస్ డాష్ 21,543 సేమ్ అదే నంబర్ వచ్చిందనమాట యాడ్ చేసినప్పుడు కూడా. కాబట్టి ఏమి కలపలేదు అన్నప్పుడు డాష్లో 0 పెట్టాలి. డి 67,380 ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు డాష్ ప్లస్ 67,380. అంటే సేమ్ అదే ఉందన్నమాట. ఈ సైడు అమౌంట్ను ఇక్కడ ప్లస్ చేసినారు, ఆ డాష్లో ఏమీ కలపలేదన్నమాట. సేమ్ అమౌంట్ ఈ సైడ్ ఉంది కాబట్టి 0 పెట్టాలి ఆ డాష్లో. నెక్స్ట్ 2. రైట్ ట్రూ ఆర్ ఫాల్స్ టు ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. క్రింది వాక్యాలు తప్ప ఒప్ప చూడాలి. ఇఫ్ యు యాడ్ 0 to 54,321 then the sum 54,321. అంటే 54,321కి 0 కలిపితే మొత్తం ఎంత అవుతుంది?
సేమ్ అమౌంట్ అవుతుంది. ఏం కలపలేదన్నమాట, కాబట్టి అదే అమౌంట్ ఉంటుంది. కాబట్టి అది ఏమి ట్రూ. The sum of 1250 and 8750 is different from the sum of 8750 and 1250. అంటే ఇక్కడ వచ్చేసి మొదటి అమౌంట్ రెండో అమౌంట్ రెండు కలిపితే మొత్తము, మళ్ళీ తర్వాత అవే అమౌంట్ కలిపితే భిన్నంగా ఉంటుందంట. లేదు, భిన్నంగా ఉండదు, డిఫరెంట్గా ఉండదు, సేమ్ అదే ఉంటుందన్నమాట. కాబట్టి వాళ్ళు చెప్పింది రాంగ్. నెక్స్ట్ థర్డ్ వన్, 12,450. 12,450 plus is equal to same amount, not add. So same amount, false. వన్ యాడ్ అవుతుంది కానీ అక్కడ కాకూడదు అన్నమాట, రాంగ్. నెక్స్ట్ ఫోర్త్ వన్, ది సమ్ ఆఫ్ 10,000 and 20,000 is exactly the same as the sum of 20,000 or 10,000. 10,000కు 20,000 మొత్తము, 20,000 10,000 మొత్తము రెండు సమానం. అంటే ఇక్కడ ఈక్వలా లేక కాదా? ఈక్వల్ అన్నమాట. ఈక్వల్ వచ్చింది కాబట్టి ట్రూ. ఈక్వల్ వచ్చింది కాబట్టి ట్రూ. ఎస్. నెక్స్ట్ next one, ఇది ఫాలోయింగ్ క్రింది వాటిని చేయాలి. ఫైండ్ ద సమ్ ఆఫ్ 34,685 and 26,360 and also find the sum of 26,366 and 34,648. What do you conclude by comparing? ముప్పై 34,655 మరియు 26,366 మొత్తాన్ని కనుగొనాలి. అలాగే 26,366 మరియు 34,655 మొత్తాన్ని కనుగొనాలి. రెండింటిని పోల్చి చూడగా మీరు ఏమి గమనించారు? ఏం గమనిస్తాము? అమౌంట్లో సేమ్ అన్నమాట. ఎటు కూడినా కూడా ఒకే మొత్తం వస్తుంది. ఎటు కూడినా ఒకే మొత్తం వస్తుంది. చూడండి. Yes, write down.
ది ఫాలోయింగ్ డూ ది ఫాలోయింగ్ క్రింది వాటిని చేయండి. విచ్ నంబర్ మస్ట్ బి యాడెడ్ టు 9,325 టు గెట్ 9,325 అగైన్. 9,325కు ఏ సంఖ్యను కలిపితే మరలా 9,325 వస్తుంది అంటే సేమ్ అమౌంట్ ఉందన్నమాట. అక్కడ ఇక్కడ టోటల్ చేసినప్పుడు కూడా సేమ్ అమౌంట్ వస్తూ ఉంది కాబట్టి ఆ ప్లస్ ఏం చేయలేదు, యాడ్ ఏం చేయలేదన్నమాట. కాబట్టి బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్.